హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఎస్ఐపి 15-15-15 రూల్ ఉంది. 15,000 15 సంవత్సరాలు 15% రిటర్న్ చూసుకున్నట్లయితే ₹1,00,00,000 వస్తది అని రూల్ ఉంది. నిజంగా ₹1,00,00,000 వస్తే లైఫ్ సెటిలే కదా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. హ్మ్. ఈ రోజు ₹1,00,00,000తో నువ్వు ఏమేమి కొనగలుగుతావు నిహాల్? ఇప్పుడు నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఏమేమి కొంటావు? ఇల్లు కొంటాను. ఇంకా ఒక 70 లక్షలు అనుకో మీ ఏరియాలో, ఆ, ఇంకేం కొంటావు? ఇల్లు అంటే ప్రతి ఒక్కరు కారు ఉంటుంది, కారు కొంటాను. కారు కొంటావు. ఓకే, 15 లక్షలు అనుకో. ఆ, ఇంకా 15 లక్షలు పెట్టి ఏం కొంటావు? ఇంకా నా బంగారం కొనుక్కుంటావు అనుకో. సరే, టూర్స్కి వెళ్తాను. టూర్స్కి వెళ్తావు. ₹1,00,00,000 సరిపోయిందా? అంతే. 15 సంవత్సరాల తర్వాత నీకు ₹1,00,00,000 ఇచ్చా, ఆ, ఈ 3 వస్తాయా నీకు? రావు. అంత రావు. పాయింట్ అదే. ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలి. ఏదో ఒకటి కాదు, చాలా కాంప్రమైజ్ కావాలి. అవును. ఇప్పుడు రాదు. ఇల్లే వేసుకో లెక్క, ఆ, ఇల్లే లెక్కేసుకో. ఉమ్, ఇంటి కాస్ట్ 7% తోటే పెరిగింది అనుకో. కొత్త ఇల్లు ఇంకెక్కువ పెరుగుద్ది, అవును. పాత ఇల్లు అయితే 7 పెరుగుద్ది. ఓకే, ఈ రోజు 70 లక్షలు ఉంది ఇంటి విలువ. ఓకే, ఈ రోజున 70 లక్షల ఇంటి విలువ 10 సంవత్సరాల్లో 1,40,00,000 అయింది. అయింది. ఇంకొక 5 సంవత్సరాలు దానికి యాడ్ చేస్తే అప్రాక్సిమేట్ గా ఇంకా 2 కోట్లు అయింది. 2 కాదులే, సరే 1.8 crore ఎంతో 1.7 crore అయింది. 170 వేసుకుంటే 170 వేసుకో. ఓకే, ఇప్పుడు నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే నువ్వు 3 కొన్నావు, ఇల్లు కారు నీ ట్రిప్స్ అంతే. 3 కొన్నావు. అప్పుడు ₹1,00,00,000 వస్తే ఒకటి కూడా రాలే నీకు. సో ద పాయింట్ హియర్ ఈస్ 15-15-15 అని ఏదైతే రూల్ వాట్ ఎవర్ ఆ క్యాలిక్యులేషన్ చెప్తున్నారో దాంతో ₹1,00,00,000 అవ్వచ్చు కాక, కానీ ఆ ₹1,00,00,000తో నీ లైఫ్ సెటిల్ అవుద్దా లేదా అనేది ప్రశ్న. ₹1,00,00,000కి ఈ రోజున్న విలువ రేపు ఉండదు. అరే మన చిన్నప్పుడు లక్షాధికారి అంటేనే పెద్దవాడు, అవును. కోటీశ్వరుడు అనే మాటలు మనం వెళ్ళలేదు. అవును. లక్షాధికారి అనే వాళ్ళు ఇప్పుడు లక్షలు ఉంటే బిచ్చగాళ్ళని వస్తున్నారు. లక్షల అప్పులు ఉన్నాయి ఆడ. బిచ్చగాడు కదా, లక్షల అప్పులు ఉన్నాయి. ఇప్పుడు కోట్లు ఎన్ని అసలు ఇప్పుడు ఒక 10 కోట్లు లేకపోతే మనిషి కాదు ఆస్తి అవును. జనాల దృష్టిలో కదా, అలానే ట్రీట్ చేస్తున్నారు కదా. అవును. ఇక్కడ నీకు విలువ పెరుగుతోంది కదా డబ్బు యొక్క ఇది, అంటే అంటే మనీ విలువ పడిపోతుంది. యాక్చువల్ రివర్స్ లో చెప్పాలి, డబ్బు యొక్క విలువ తగ్గిపోవడం వల్ల టార్గెట్ నెంబర్ పెరుగుతోంది. ఏదో ₹1,00,00,000 నిజంగా 15 సంవత్సరాల తర్వాత ఉంటే మనకి ఏం వస్తుందంటే ఏమీ రాదు, మనకు అది సరిపోద్దా అంటే సరిపోదు. చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏమంటుంటారంటే, సార్ మీ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా నెలకి 5,000 చేసిన 2,000 చేసిన కోట్లు సంపాదించవచ్చు అని. 2,000 చేస్తే ఒక టైంకి ₹1,00,00,000 అయిద్దేమని కాదనట్లే. 3,000 ఎస్ఐపి పెట్టుకొని టాపప్ ఎస్ఐపి చేస్తే 40 ఏళ్ళలో 8 కోట్లు అవుతుంది, నేను కాదనట్లే. కానీ ఇప్పుడుండే విలువ దానికి ఉందా? 40 ఏళ్ల తర్వాత లేదు. ఇప్పుడు 8 కోట్లకు విలువ ఉంది, 40 ఏళ్ల తర్వాత 8 కోట్లకి ఏం విలువ ఉంది? ప్రశ్న అది. సో ఇక్కడే మనకి ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేషన్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుంది. మనం ఎంత ఎస్ఐపి చేయాలి అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్తో చెప్తా. ఒక బకెట్ ఉంది, 30 లీటర్ల బకెట్ ఉంది. ఓకే, 30 లీటర్ల బకెట్లో ఒక 5 నిమిషాల బకెట్ నిండిపోవాలి అని అంటే ఒక సర్టెన్ స్పీడ్ తోటి ఒక సర్టెన్ విడ్త్ తోటి వాటర్ పడుతూ ఉండాలి, అప్పుడు 5 నిమిషాలు నిండుద్ది. లేదు నేను 30 లీటర్ల బకెట్ ని చుక్కాతో నింపుతానంటే ఎప్పుడు నిండుద్ది? అది తెలియదు. ఈ లోపల ఆవిరైపోతూ ఉంటది, ఈ లోపల వాటర్ కూడా ఆవిరైతూ ఉంటది. సో బేసిక్గా నీకు టార్గెట్ కూడా ఫుల్ఫిల్ కాదు. నువ్వు 5 నిమిషాల్లో టార్గెట్ అచీవ్ చేయాలి, ఇది వాటర్ని ఫిల్ చేయటం. నేను చుక్కాతో ఫిల్ చేస్తానంటే నువ్వు దాని జీవితంలో ఫిల్ చేయలేవు. సో నువ్వు ఎప్పుడైనా ఎంత ఫిల్ చేయాలి, దాన్ని నిండడానికి నీ టార్గెట్ టైం ఎంత ఉంది అంటే, ఇప్పుడు నీ టార్గెట్ ఒకటి ఉంది, 15 సంవత్సరాల్లో నేను అమ్మాయిని ఒక స్కూల్కి పంపాలని, పెద్ద కాలేజ్కి పంపాలని అనుకుంటున్నాను. ఆ చదువు ఒక విలువ ₹1,00,00,000 ఉంది, ఆ ₹1,00,00,000కి ఎంత ఎస్ఐపి చేయాలి. తర్వాత నేను ఒక 15 సంవత్సరాల్లో నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, దాని ఫ్యూచర్ వాల్యూ ఎస్టిమేషన్స్ చేయాలి. ఫ్యూచర్ వాల్యూ ఎస్టిమేట్ చేసి దానికి ఎంత ఎస్ఐపి చేస్తే నాకు అక్కడ రీచ్ అవుతుందో చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎంత వేస్తున్నావు అన్నదాన్ని బట్టే కదా అంత కూడా డిసైడ్ అయ్యేది. అవును. ఇప్పుడు ఎంత వేయాలనేది కదా నీ చేతుల్లో ఉంది. చాలా మంది విషయాలు నేను గమనించింది ఏంటి అని అంటే, జస్ట్ ఏదో ట్రై చేద్దాం, 15,000 వేస్తూ పోతూ ఉంటే 15 ఏళ్ళకి అది ₹1,00,00,000 అవుతుందంట కదా చూద్దామని చెప్పి నువ్వేం చూసేది అందులో? అరే నీ జీవితం లిమిటెడ్ అబ్బా, 15 ఏళ్ల పాటు నువ్వు దాన్ని అట్లా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే నీ జీవితమే అయిపోద్ది. అబ్బా ఇది సూపర్ పనిచేసింది అని అనుకునే టైంకి నీ ఆదాయం పోద్ది. అవును. యువర్ ఇన్కమ్ ఇస్ గాన్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ యూ కాంట్ ఇన్వెస్ట్ ఎర్లీ. అప్పుడు ఏం చేయమంటారు? అమౌంట్ పెంచాలి. 15,000తో ఏం చేయగలుగుతాం జీవితంలో? బీ ప్రాక్టికల్. ₹1,00,00,000తో ఏం సాధిస్తావు 15 years తర్వాత? ఏం వస్తుంది ₹1,00,00,000కి నీకు? ఏమీ రాదు. ఒక మనిషి టార్గెట్ అయినది 10 కోట్లు. ఐ టెల్ యూ వై 10 crore. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి వయసు ఒక 40 ఏళ్ళు అనుకోండి, 15 సంవత్సరాలు రిటైర్మెంట్ పక్కా కదా 55 ఏళ్ల వయసు వచ్చే టైంకి. అప్పుడే నీ పిల్లలకు కూడా హైయర్ ఎడ్యుకేషన్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు అని అంటే చెరు ₹1,00,00,000 తీసి పక్కన పడేయాలా? వాళ్ళ పెళ్లిళ్ళు కానీ
వాళ్ళ అవును. మ్యారేజెస్ అదే ఎడ్యుకేషన్ కానీ బేస్ కేసు చెప్తున్నాను 2 కోట్లు అనేది 3 కోట్లు కూడా కావచ్చు. ₹1,00,00,000 తక్కువ. ₹1,00,00,000 చాలా తక్కువ, సరే 3 వేసుకో, 3 కోట్లు చెడు 1,50,00,000 తీసి పక్కన పడేయండి, 3 కోట్లు పోయింది అక్కడ. అవును. ఇప్పుడు నీకు ఒక ఖర్చు, ఇంటి ఖర్చు నెలకి ₹1,00,000 అవుతున్నాయి అని అనుకో బేస్ కేసు సినారియోలో. 15 ఏళ్ల తర్వాత అవుతుంది. 10 ఏళ్ల తర్వాత నీకు నీ ₹1,00,000 ఖర్చు బేస్ కేసు సినారియోలో 2 లక్షలు అయింది. 15 ఏళ్ళకి 3 లక్షలు అవుద్ది. 3 లక్షలు మీ దగ్గర 6 కోట్ల కార్పస్ ఉండాలి. 3 + 6 9 కోట్లు వేసిపోయినాయి. అవును. ఇప్పుడు నీ టార్గెట్ ఎంత? 10 కోట్లు. 15 ఏళ్లలో నీ టార్గెట్ 1 కోటి కాదు, 10 కోట్లు. 10 కోట్లు. అంటే నీ ఎస్ఐపి ఎంత ఉండాలి ఇప్పుడు? గట్టిగా 15 × 10. 1 కోటికి 15,000. అవును. 10 కోట్లకి 10 × 15 1,50,000. నీ ఎస్ఐపి ఎంత అవసరం అంటే 1,50,000. 15,000 కాదు. 15,000 కాదు. 15 చేసుకుంటూ పోతే ₹1,00,00,000 అవుతుంట. ₹1,00,00,000 విలువ లేదు స్వామి 15 ఏళ్ల తర్వాత. ఇవన్నీ ఫార్ములాలు ఓకే, కరెక్ట్ అని కాదనట్లేదు. 15 వస్తుందా, 20 వస్తుందా, 12 వస్తుందా, ఇక దేవుడి చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు, మార్కెట్ చేతుల్లో ఉంది. అది 12 వస్తే కొంచెం తక్కువ వస్తుంది, 15 వస్తే మనం అనుకుంది వస్తుంది, ఎక్కువ వస్తే ఇంకా ఫాస్ట్ వస్తుంది. అది మన చేతుల్లో అయితే లేదు. కానీ నువ్వు జీవితంలో సెటిల్ అవ్వాలంటే నీ దగ్గర 10 కోట్లు ఉండాలి. నువ్వు దానికి ఏం చేస్తావో చెప్పు. ఇప్పుడు 15%తో క్యాలిక్యులేట్ చేస్తే 1,50,000, అదే 1,00,000 మంత్లీ చేయాల్సింది. 12%తో చేస్తే 80 ఫిగర్లు మారిపోలే. 12% రిటర్న్ వచ్చింది అనుకో, 15 ఏళ్ళు 70 లక్షలు వస్తాయి. 15,000 చేస్తే 30% పడిపోయింది. నీ ఎస్ఐపిని పెంచాలి మళ్ళీ, అంటే 2,10,000 పైపెచ్చి చేయాలి నువ్వు ఎస్ఐపి. సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటి సార్? ఇప్పుడు 1,50,000 ఎవ్వరు 10 కోట్లు అంటే 1,50,000 ఎవ్వరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎవ్వరు అంతా వేయలేరు. 15,000 కాకుండా ఇంకా వేరే ఏదైనా ఆప్షన్ ఉన్నాయా? జీవితంలో ఎవరూ చేయలేరు. ఇది చాలా తక్కువ మంది అచీవ్ చేయగలుగుతారు. ఏంటిది? సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే మన జనరేషన్లో రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. రిటైర్మెంట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఇన్ ఇండియా గోయింగ్ ఫర్దర్. ఎవరు సిద్ధంగా లేరు ఆ డబ్బుతో. 10 కోట్లకి ఎవరైనా అసలు ఊహించారని 10 కోట్లకు ప్లాన్ చేయాలని ప్లానింగ్ కూడా ఉండదు నాకు తెలిసి ఎవరి మైండ్లో. అది దానికి ఎస్ఐపి త్రూ అచీవ్ చేయాలంటే ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. నువ్వు 1,50,000 ఎస్ఐపి చేయాలి అని అంటే నీకు 3 లక్షల జీతం ఉండాలి. 3 లక్షల జీతం ఎంతమందికి ఉంది? కష్టం కదా. దానికి ఒకటే దారి, రీఅలైన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్ ఒకటే కాదు, ఆల్ యువర్ అసెట్స్. పనికొచ్చేవేవి పనికిరానివి ఏంటో తెలుసుకోండి. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ బెంగళూరులో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు తెలియక అప్పట్లో, ఇప్పుడు 45 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అప్పట్లో భూములు బాగా ఉన్నారు, డబ్బులు వచ్చే కొద్దీ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, భూమి అమ్మేసి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ పిల్లల చదువు వస్తుంది. ఇప్పుడు నా భూమి ఉంటే ఆ భూమి నాకు చదువు చెప్పదు కదా. అవును. మరి డబ్బు కావాలి దానికి. ఎడ్యుకేషన్ నీడ్ ఫిజికల్ క్యాష్. సో దాన్ని ముందుగానే క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసి పక్కకు పెట్టుకుంటున్నారు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు భూమి బంగారం అని అంటే అన్ని బంగారాలే. ఇన్వెస్ట్మెంట్ అంటేనే బంగారం. అందులో భూమి ఒక్కటే కాదు బంగారం, అన్ని బంగారాలే. మార్కెట్ పెరిగింది, భూమి పెరిగింది, బంగారం పెరిగింది, వెండి పెరిగింది, మనం వేసుకునే చెప్పుల రేటు కూడా పెరిగినాయి. అంటే ఇప్పుడు అన్ని పెరుగుతాయి రేట్లు. కొంతమంది పొలాలు ఉంటాయి, అది కూడా రీఅలైన్ చేయమంటారు. ఖచ్చితంగా చేయాలి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా? లేదు. మరి నీకెందుకు పొలం? నీకు ఎంత వస్తుంది పొలం మీద? 10,000 వస్తుంది ఎకరానికి, సంవత్సరానికి. అంతేగా? 15 అనుకో, 15,000 లేదా 20,000, అంతేనా? అంతే. అంతకుమించి ఏం రాదుగా. అది పెరిగే రేటు 7% per annum. అదేంటి ఈ మధ్య బాగా పెరిగాయి కదంటే ఈ మధ్య పెరిగాయి, అంతకుముందు అసలు పెరగలే. దాన్ని యావరేజ్ చేయండి అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఎప్పటి నుంచి పెరిగి ఆగిపోయినాయో ఇప్పుడు దాకా పెరిగిన ఎండ్ అయినాయి కదా, యావరేజ్ చేయండి, రిటర్న్ ఏమి ఉండదు అందులో. 7-8% పెరిగింది. ఎందుకు పెరుగుద్ది? దానికి ఏం పని పాట లేదా? ఒక న్యూస్ వచ్చింది, విన్ఫాల్ ప్రాఫిట్ వస్తుంది సడన్ గా, యావరేజ్ చేస్తే రిటర్న్స్ ఉండవు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ లో కూడా అదే జరిగేది. లాస్ట్ 2-3 సంవత్సరాలు ఫట్మన్ రిటర్న్ వచ్చింది, ఆగిపోలే. యావరేజ్ అవుతుందా ఇప్పుడు రిటర్న్? మళ్ళీ యావరేజింగ్ జరుగుతుంది కదా. అన్నీ అంతే, యావరేజ్ జరుగుతుంది. పెరిగింది అంటే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందా? ఏది పెరుగుతూ ఉండదు, ఒక టైంకి ఆగుద్ది. అన్ని పొలాలైనా అంతే. నీకు పొలం మంచిదా పిచ్చిదా అనే వాదన నాకు లేదు. నీకు అన్నీ కావాల్సిన అసెట్స్ ఉంటే పొలం కొనుక్కో. నీకు అన్నీ ఉన్నాయి కావాల్సినవి అన్ని జీవితంలో, కొనుక్కో పొలం. కొంతమంది ఇప్పుడు పొలం అంటే గుర్తొచ్చింది. సో కొంతమంది రోడ్డు పక్కన పొలాలు ఉంటాయి, అవన్నీ ఎంటీగా ఖాళీ ఉంటాయి, అక్కడ బ్యానర్స్ పెడతారు. అలా పెట్టుకోవచ్చు అంటే అది ఎవ్రీ మంత్ రెవెన్యూ వస్తుంది కదా. రెవెన్యూ జనరేట్ చేసే విధంగా ఏది వచ్చినా చెయ్యి. ఓకే. నువ్వు దాన్ని షెడ్కి ఇస్తానంటే ఇవ్వు, గోడౌన్స్ చేస్తానంటే చెయ్యి, దాబాకి రెంట్కి ఇస్తానంటే ఇవ్వు. రెవెన్యూ రావాలి ఎవ్రీ మంత్. ఖాళీగా ఉండొద్దు. మనీ షుడ్ వర్క్ ఫర్ యూ, యూ షుడ్ నాట్ వర్క్ ఫర్ మనీ. ఒక ఏజ్ వరకే నువ్వు డబ్బు కోసం సంపాదించేది, డబ్బు కోసం పరిగెట్టేది. ఆ తర్వాత డబ్బు నీ కోసం పరిగెట్టాలి.
లేకపోతే నువ్వు జీవితకాలం పరిగెడుతూనే ఉంటావు. నీ దగ్గర ఒక అసెట్ ఉంది అని అంటే అది నీకు ఎట్లా ఉపయోగపడుతుందో ఆలోచించు. వెల్త్ క్రియేట్ అవుతుంది కదా అని అంటే నీకు తెలుసా వెల్త్ క్రియేట్ అవుతుందా లేదో, ఎంత క్రియేట్ అవుతుందో నువ్వు ఎప్పుడైనా ట్రాక్ చేసి చూసావా? ట్రాకింగ్ ఉందా నీ దాని మీద? నీకు ఇప్పుడు వెల్త్ కావాలా, రికరింగ్ ఇన్కమ్ కావాలా, అంటే క్యాష్ ఫ్లో కావాలా? అసలు ఐడెంటిఫై చేసుకున్నావా? వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ నీడ్? వెల్త్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, క్యాష్ ఫ్లో ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఐఎమ్ రీడిఫైనింగ్ ద ఫ్రేజ్ అగైన్. వెల్త్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ క్యాష్ ఫ్లో ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. క్యాష్ ఫ్లో అందరికీ కావాలి, వెల్త్ ఉన్నా లేకపోయినా పర్లే కదా. అవును. మరి క్యాష్ ఫ్లో నీ దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకున్నావా? సరిపడా ఉందనుకో, ఫోకస్ ఆన్ వెల్త్. పొలం కొన్నావు, ప్లాట్ కొన్నావు, అది వెల్త్ క్రియేటర్. వెల్త్ క్రియేటర్స్ రెంట్స్ ఇవ్వవు, నేను కాదనట్లేదు. ఎందుకంటే నువ్వు గ్రోయింగ్ ఎక్కడ అవుతుందో అక్కడ కొంటాను ట్రై చేస్తే అక్కడ రెంట్ రాదు, నేను కాదనట్లేదు. నీ దగ్గర సరిపడా క్యాష్ ఫ్లో ఉందా అదొక క్వశ్చన్ మరి. అది చెక్ చేసుకో ఫస్ట్. ఇనఫ్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి, గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద వెల్త్ క్రియేటర్, తప్పేం లేదు. చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, నువ్వేంటో నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. ఎమోషనల్ గా డెసిషన్ తీసుకోవద్దు. 99% ఆఫ్ ద మిస్టేక్స్ పక్కనోడి సలహా వల్లనే తీసుకుంటాం, చేస్తూ ఉంటాం మిస్టేక్స్ అన్ని. నువ్వు జీవితంలో బాగుపడాలని నువ్వు ఏం చేయాలంటే ముందు సలహాలు తీసుకోవడం మాని. నీకేం కావాలో కూర్చొని నువ్వు రాసుకో, బాగుపడతావు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.